very great at their homes, staying safe and taking care of themselves through this COVID-19. And we are going to have a review on the super comfy grips. అనేవి చాలా ఇంపార్టెంట్ ర్యాకెట్స్కి, రైట్? అండ్ ఇది వచ్చేటప్పటికి హెడ్ సూపర్ కంఫీ. మనకి యోనిక్స్లో సూపర్ ర్యాప్ అని అంటాం. అవి లైక్ స్వెట్ అబ్జర్ప్షన్ గ్రిప్స్ అనమాట. ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ దిస్ అండ్ నేను ర్యాకెట్ కూడా ఈ గ్రిప్ని వేసి చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో హియర్ ఇట్ ఈస్. దిస్ వాజ్ ద హెడ్ సూపర్ కాంఫీ 3-in-1 ర్యాకెట్ గ్రిప్. ఇది నేను అమెజాన్లో 500 రూపీస్కి పర్చేస్ చేశాను. ఒరిజినల్గా దీని ఎంఆర్పి 599 రూపీస్ అయితే ఉంది. హెడ్ కంపెనీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అండ్ దిస్ వాజ్ ద వరల్డెస్ట్ కంపెనీ అండ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ర్యాకెట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ర్యాకెట్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీ. మనకి ఈ గ్రిప్కి వచ్చేటప్పటికి వీళ్ళైతే ఇంజనీర్డ్ ఎలాస్టమర్ మెటీరియల్ని అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. ఈ గ్రిప్ మనకి స్వెట్ అబ్జర్ప్షన్ అండ్ టచ్ ఫీల్తో వస్తుంది. మనకి ఈ గ్రిప్ 0.5 mm థిక్నెస్తో వస్తుంది అండ్ 5.5 grams అయితే వే చేస్తుంది. ఈ గ్రిప్ని మనం బోత్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ ర్యాకెట్స్కి అయితే యూజ్ చేయొచ్చు. యా, గ్రిప్ అనేది చాలా బాగుంది. ఇట్ వాస్ డ్రై, సాఫ్ట్ అండ్ టచ్ ఫీల్ యాజ్ ది సెడ్. మనకి విడ్త్ అనేది కొంచెం మిగతా ర్యాకెట్ గ్రిప్స్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉంది. యా, నేనైతే గ్రిప్స్ని ఓపెన్ చేసి పెట్టాను. ఇది మనకి విక్టర్ కుషన్ వ్రాప్. చాలామంది కూడా ర్యాకెట్స్ని కొన్న తర్వాత వాళ్ళు లెదర్ గ్రిప్ని తీసేసి డైరెక్ట్గా గ్రిప్ని వేస్తారు. అలా వేయొద్దండి ప్లీజ్. దానివల్ల ఏంటంటే మనకి స్వెట్ పట్టిన తర్వాత వుడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది స్వెట్ని. అలా అబ్జర్వ్ చేసుకున్నాక వుడ్ అనేది కుళ్ళిపోవచ్చు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేనైతే నా ర్యాకెట్కి ప్లాస్టర్తో కవర్ చేశాను అండ్ కుషన్ ర్యాప్ని అయితే వేశాను. కుషన్ ర్యాప్ని ఎప్పుడు కూడా టాప్ నుంచి బాటమ్కి 3 లేయర్స్గా కన్వర్ట్ చేసుకుని వేసుకోవాలి. నేను కుషన్ ర్యాప్ని వేసిన తర్వాత దానిపైన నేను గ్రిప్ అయితే వేశాను. గ్రిప్కి మనకి అడిషనల్గా ఎటువంటి టెక్స్చర్స్ అయితే ఇవ్వలేదు. హెడ్ అని ఒకటే రాశారు అండ్ గ్రిప్ని నేను బాటమ్ నుంచే వేసుకుంటున్నాను. ర్యాప్ అండ్ గ్రిప్ రెండాటిని కూడా నేను బాటమ్ నుంచే వేయడం స్టార్ట్ చేశాను. సో మనం టాప్కి వెళ్ళేటప్పటికి ఎనర్జీ క్యాప్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫోల్డింగ్స్ అయితే వస్తాయి. సో ఆ ఫోల్డింగ్స్ రాకుండా మీరు ఇండెక్స్ ఫింగర్తో కవర్ చేసుకోవచ్చు. నా ర్యాకెట్కి వచ్చేటప్పటికి నేనైతే షాఫ్ట్ని కూడా కవర్ చేశాను. దానివల్ల నాకు కొంచెం కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది ఆడేటప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ ఎవరు కూడా బయటకు అన్నెసరీగా వెళ్ళొద్దు. ఎమర్జెన్సీ అయితే మాత్రమే వెళ్ళండి. దట్టు కూడా మాస్క్ వేసుకుని వెళ్ళండి. శానిటైజర్స్ని క్యారీ చేయండి ప్లీజ్. సోషల్ డిస్టెన్స్ని పాటించండి అండ్ ఇంటికి వచ్చిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోండి. అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ టూ. ఓకే, నేను గ్రిప్ అయితే నా ర్యాకెట్కి వేసాను. ఓవరాల్గా చూసుకుంటే గ్రిప్ ఫీలింగ్ అనేది చాలా బాగుంది. ఎవ్రీవన్ కెన్ ట్రై దిస్. దిస్ వాజ్ డ్యూరబిలిటీ గ్రిప్ 2. వాళ్ళు చెప్పడం అయితే డ్యూరబిలిటీ కూడా వస్తుంది అంటున్నారు. స్వెట్ అబ్జర్ప్షన్ అవుతుంది అంటున్నారు. డ్రై గ్రిప్ కాబట్టి మనం వరీ కాక్కర్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ యొక్క బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, స్టే సేఫ్.